నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత కల్పించాలి। బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లు ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు ఖాజన్ సింగ్, జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ భాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। చీరాల వీరాంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా హనుమాన్ శాంతి కళ్యాణం, స్వామివారి కళ్యాణ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం। ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగే విధంగా చర్యలు। కౌంటింగ్ కేంద్రాల వద్ద చెకింగ్ పాయింట్లలో, పార్కింగ్ ప్రదేశాల్లో విధులు నిర్వహించనున్న పోలీసు అధికారులతో సమావేశమైన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ భద్రతా ఏర్పాట్లపై దిశానిర్దేశం। బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లు ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఎన్నికల సాధారణ పరిశీలకులు ఖజాన్ సింగ్, బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు। ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత కల్పించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు పరిమళ సింగ్ తెలిపారు। ఎన్నికల సాధారణ పరిశీలకులు ఖాజాన్ సింగ్, బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ కలిసి బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లు ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు। ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, నిఘా, కేంద్ర బలగాల బందోబస్తుపై ఆరా తీశారు। ఓట్ల లెక్కింపు కేంద్రాల ప్రక్రియ ముగిసే వరకు నిఘా నిరంతరం కొనసాగాలన్నారు। అధికారులు, సిబ్బందికి ఒక మార్గం, అభ్యర్థులు, వారి ఏజెంట్లు వెళ్లడానికి వీలుగా మరొక మార్గాన్ని ఏర్పాటు చేయడంపై జిల్లా ఎన్నికల అధికారిని పరిశీలకులు అభినందించారు। లెక్కింపు కేంద్రాలకు వెళ్లే మార్గాల వద్ద దిక్సూచి బోర్డులను స్పష్టంగా ఏర్పాటు చేయడం, అదనంగా మరికొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన సూచించారు। కేంద్రాల్లో వీడియోగ్రఫీ తప్పనిసరిగా ఉండాలన్నారు। ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఆర్ఓలు చర్యలు తీసుకోవాలన్నారు। ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన వారిలో చీరాల నియోజకవర్గం పరిశీలకులు సిఏ అమీర్, అద్దంకి నియోజకవర్గం పరిశీలకులు అభిషేక్ దుబే, వేమూరు నియోజకవర్గం పరిశీలకులు డాక్టర్ కవిత యోగప్పనవ్, జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, అన్ని నియోజకవర్గాల ఆర్ఓలు, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సతీబాబు తదితరులు ఉన్నారు। చీరాల బోస్ నగర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా స్వామివారి శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు। కాగా స్వామివారి కళ్యాణ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు। చీరాల బోస్ నగర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా స్వామివారి శాంతి కళ్యాణం ఘనంగా నిర్వహించారు। కాగా స్వామివారి కళ్యాణ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు। స్వామివారి శాంతి కళ్యాణాన్ని పురస్కరించుకుని దేవతామూర్తులను అర్చక స్వాములు ప్రత్యేకంగా అలంకరించారు। ఇదే క్రమంలో భక్తులకు సైతం స్వామివారి విశేష అలంకరణతో దర్శనమిచ్చారు। మరోవైపు స్వామివారి కళ్యాణ వేడుకల సందర్భంగా స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు। ఆయా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు। బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద చెకింగ్ పాయింట్లలో, పార్కింగ్ ప్రదేశాలలో విధులు నిర్వహించనున్న పోలీసు అధికారులతో జిల్లా పోలీస్ ప్రధాన క్యాంపు కార్యాలయంలో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సమావేశం నిర్వహించారు। సమావేశంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా నిర్వహించాల్సిన విధుల గురించి దిశానిర్దేశం చేశారు। పోలీసు అధికారులు, సిబ్బంది ఒకరికొకరు సమన్వయంతో వ్యవహరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు అధికారులకు తెలిపారు। బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద చెకింగ్ పాయింట్లలో, పార్కింగ్ ప్రదేశాల్లో విధులు నిర్వహించనున్న పోలీసు అధికారులతో జిల్లా పోలీసు ప్రధాన క్యాంపు కార్యాలయంలో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సమావేశం నిర్వహించారు। సమావేశంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా నిర్వహించాల్సిన విధుల గురించి దిశానిర్దేశం చేశారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, బారిగేటింగ్, క్యూ లైన్లు, క్లాక్ రూమ్ ఏర్పాటు, కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు। కౌంటింగ్ రోజున బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల లోపల పరిసర ప్రాంతాల్లో, పార్కింగ్ ప్రదేశాల్లో విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు। కౌంటింగ్ సెంటర్ కు 200 మీటర్లు బయట వాహనాలను తనిఖీ చేసి పంపాలని, 100 మీటర్లు బయట అభ్యర్థులని, ఏజెంట్లను విధులు నిర్వహించడానికి వచ్చే ప్రభుత్వ ఉద్యోగులను క్షుణ్ణంగా తనిఖీ చేసి వారి గుర్తింపు కార్డులను పరిశీలించి పంపాలని, లోపలికి వచ్చిన వారిని వారి కేటాయించిన క్యూ లైన్ల ద్వారానే లోపలికి పంపించాలని, కౌంటింగ్ సెంటర్ లోపలికి ప్రవేశించే ద్వారం దగ్గర మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, కౌంటింగ్ కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా కవింపు చర్యలకు, ఘర్షణకు ఎవరైనా పాల్పడితే వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు। వివిధ పార్టీల అభ్యర్థులకు, ఏజెంట్లకు, ఉద్యోగస్తులకు వేరువేరుగా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరికి సూచించిన ప్రదేశాల్లో వారికి సంబంధించిన వాహనాలను వరుస క్రమంలో పార్కింగ్ చేసుకునే విధంగా చర్యలు
చర్యలు తీసుకోవాలన్నారు. పార్కింగ్ ప్రదేశంలో ఉండే వాహనాల్లో ఆ వాహనాలకు సంబంధించిన డ్రైవర్లు మాత్రమే ఉండాలని, ఇతరులను ఎవరిని అక్కడ ఉంచరాదని తెలిపారు. పట్టణంలో విధులు నిర్వహించే పోలీసు అధికారులు సిబ్బంది గుంపులుగా ప్రజలు చేరకుండా చూసుకోవాలని, ఎవరైనా రోడ్ల మీదకు వస్తుంటే వెంటనే వారిని పంపించేయాలని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనకు ఘర్షణకు తావు లేకుండా ప్రతి ఒక్క పోలీసు అధికారి మిగతా వారితో సమన్వయంతో పనిచేసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలు పరిసర ప్రాంతాల్లో 450 మంది పోలీసు అధికారులు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక బలగాలను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 95 పికెట్లను, 43 మొబైల్ పెట్రోలింగ్ బృందాలు, 32 క్విక్ రియాక్షన్ టీంలు, 6 స్ట్రైకింగ్ పార్టీలు, 3 స్పెషల్ స్ట్రైకింగ్ పార్టీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎవరైనా ఎక్కడైనా ఘర్షణకు పాల్పడినా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినా, శాంతి భద్రతల సమస్యలు తలెత్తే విధంగా ప్రవర్తించినా వారిపై చట్టపరమైన తీవ్ర చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ప్రజలు, కార్యకర్తలు రాజకీయాల్లో గెలుపోటములు సహజమని గ్రహించి సంయమనంతో వ్యవహరించాలని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉంటే సదరు సమాచారం సంబంధిత పోలీసు అధికారులకు అందజేయాలని తెలిపారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల శాఖ గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి విజయవాడ వారి ఆధ్వర్యంలో పర్యావరణంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణం పరిరక్షణపై నిర్వహించిన పలు రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. చీరాల శాఖ గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి విజయవాడ వారి ఆధ్వర్యంలో పర్యావరణంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణం పరిరక్షణపై నిర్వహించిన పలు రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ బాపట్ల జిల్లా కోఆర్డినేటర్ భానుచంద్రముఖి మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్ల పర్యావరణం నేడు కలుషితంగా తయారైందన్నారు. ముఖ్యంగా పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా కాలుష్యం కూడా రోజురోజుకు పెరిగిపోతుంది అన్నారు. ప్రజలందరూ కాలుష్య నివారణకు తమ వంతు కృషి చేయాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ముఖ్యంగా ప్లాస్టిక్ నిషేధించి వాటి స్థానంలో గుడ్డ సంచులను వినియోగించాలన్నారు. చెరువులు, మంచినీటి కాలువల్లో నీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. ప్రతి ఇంట్లో మొక్కలను పెంచి ఆక్సిజన్ వాయువులను సంరక్షించాలని కోరారు. విద్యార్థి దశ నుంచే వీటన్నిటిని అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకురాలు ధనమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. నేల, నీరు ఇవన్నీ కలిపితే ఏమవుతుంది? పర్యావరణం. దీన్ని ఇంగ్లీష్లో మనం ఎన్విరాన్మెంట్. సో పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఏటా మనం ఎలాంటి తీర్మానాలు చేసుకోవాలి, ఎలాంటి చట్టాలు చేసుకోవాలి, దాని మీద మేధావులతో కూర్చొని చర్చిస్తారు. అదే జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి మీ అందరి కూడా దాని గురించి ఆలోచించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కాంపిటీషన్స్ పెట్టారు. డ్రాయింగ్ కాంపిటీషన్ కావచ్చు, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కావచ్చు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు కూడా మీ చుట్టుపక్కల ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ మీద శ్రద్ధ చూపించాలి. ఏం చూపించాలి శ్రద్ధ అంటే ముఖ్యంగా మొక్కలు నాటడం. ఏం చేయాలి? మొక్కలు నాటడమే కాకుండా ప్రతిరోజు వాటికి నీరు పోసి వాటికి ఏదన్నా తెగుళ్ళు అవి రాకుండా సంరక్షిస్తూ
దాన్ని పెంచి పెద్ద చేసినంత వరకు నువ్వు దాన్ని బాధ్యతగా చేపట్టాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనం చీరాల లాంటి పట్టణాల్లో ఎక్కడ చూసినా కూడా కాంక్రీట్ బిల్డింగ్స్ ఉండిపోతుంది, మొక్కలు అనేవి తక్కువ ఉంది. ఇప్పుడు మన ఎదురుగా ఇక్కడ వేప చెట్టు ఉంది, దానివల్ల మనకు కొంత చల్లబడుతుంది. చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ చల్లగా ఉంటుంది. మొత్తం కాంక్రీట్ బిల్డింగ్ చూస్తుంటే ఏమవుతుంది, విపరీతమైన రేడియేషన్ వస్తుంది. కాబట్టి చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఒక మొక్క పక్కన నువ్వు నిలబడ్డావు అంటే నువ్వు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ మొక్క పీల్చుకుంటుంది, నీకు కావాల్సినటువంటి ఆక్సిజన్ని మొక్క నీకు ఇస్తుంది. కాబట్టి ట్రీస్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అవునా కదా? చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో ఈఏపీ సెట్ మరియు జేఈ మెయిన్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సదస్సుకు ఐఐటి మరియు నీట్ ఫ్యాకల్టీ వద్దాల సుధాకర్ హాజరయ్యారు. చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో ఈఏపీ సెట్ మరియు జేఈ మెయిన్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సదస్సుకు ఐఐటి మరియు నీట్ ఫ్యాకల్టీ మద్దాల సుధాకర్ హాజరయ్యారు. 10వ తరగతి అనంతరం ఎంచుకునే కోర్సులు విద్యార్థి భవిష్యత్తుపై ఆధారపడి ఉన్నాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సరైన మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఉన్నతమైన కోర్సుల ద్వారానే అనుకున్న లక్ష్యానికి చేరుకోగలమని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పుష్పరాజు, జయశీలరావు, బాబురావు, భగవాన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. పేరు మద్దాల సుధాకర్. ఈరోజు సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి యొక్క ఈఏపీ సెట్ జేఈ మెయిన్స్ అవగాహన సదస్సుకు వచ్చానండి. సో ఈ జేఈ మెయిన్స్ అనేసరికి మనకి ఆల్ ఇండియా లెవెల్లో ఇంజనీరింగ్ అడ్మిషన్ కోసం యూజ్ అయ్యేటువంటి టెస్ట్కి మనం పిల్లల్ని ప్రిపేర్ చేయొచ్చండి. సో దీనిలోకి వచ్చేసరికి ఎంపీసీ ఇంటర్మీడియట్ చదివినటువంటి పిల్లలు జేఈ మెయిన్స్ రాయటానికి అర్హులు. సో జేఈ మెయిన్స్ అన్నది సంవత్సరానికి 2 సార్లు జరుగుతుందండి. సెషన్ 1 ఏమో జనవరిలోను, సెషన్ 2 ఏమో ఏప్రిల్లో జరుగుతుంది. సో ఈ జేఈ మెయిన్స్లోకి వచ్చేసరికి ఓవరాల్గా ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా మనం 25 క్వశ్చన్స్ రాయాల్సి వస్తుందండి. సో ఈ 75 క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసరికి ఏమో 4 మార్కులు ఉంటుంది. సో అలా వచ్చేసరికి మనకి టోటల్గా 300 మార్కులు ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో అంటే ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అన్నది నెగిటివ్ ఉంటుంది. సో ఈ 300లోకి వచ్చేసరికి మనకి యావరేజ్న ఒక 100+, 125 మార్క్స్ తెచ్చుకుంటే మనకి మంచి కాలేజీలో సీట్ వస్తానికి అవకాశం ఉంటుంది. సో మన ఇండియాలో మొత్తం కూడా ఏంటంటే 31 NITs ఉన్నాయి. అవి కాకుండా కొన్ని ఇంకా మొత్తంగా 41 కాలేజీల్లో మనం సీట్ తెచ్చుకుంటానికి అవకాశం ఉంటుందండి. సో అదేంటంటే మనకి ఆల్ ఇండియా లెవెల్ అండి. అలా కాకుండా మన స్టేట్లో ఉన్నటువంటి కాలేజెస్కి వచ్చేసరికి ఏపీ ఈఏపీ సెట్ అన్నది రాసుకోవాలండి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రతి సబ్జెక్ట్లో కూడా 40 మార్కులు చొప్పున మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టోటల్గా 160 క్వశ్చన్స్ ఉంటాయండి. 160 మార్క్స్. సో మొత్తానికి డ్యూరేషన్ వచ్చేసరికి 160 మార్క్స్, ఇది 180 మినిట్స్ అండి. కాకపోతే ఏంటంటే మొత్తం కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అండి, పెన్ అండ్ పేపర్ కాదనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఈ 160 మార్క్స్లో మినిమం 120 మార్క్స్ వస్తే మనకి స్టేట్లో ఉన్నటువంటి మంచి ఇంజనీరింగ్ కాలేజీలు అయినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ కానీ, శ్రీకృష్ణదేవరాయ కానీ, JNTU కాకినాడ, అనంతపూర్ కాలేజీల్లో మంచి సీట్లు తెచ్చుకుంటానికి అవకాశం ఉంటుందండి. అయితే ఈ సెయింట్ మార్క్స్ లూథరన్ కాలేజ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ పల్లెటూరులో ఉండేటువంటి యొక్క విద్యార్థుల సౌకర్యార్థం కూడా ఈ కోర్సులకి కోచింగ్ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి వాళ్ళు తలస్తున్నారండి. అది చాలా మంచి శుభపరిణామం. మన పల్లెటూరులో ఉండేటువంటి యొక్క విద్యార్థులు కూడా మంచి నేషనలైజ్డ్ ఇన్స్టిట్యూట్స్లో సీట్లు సంపాదించుకొని మంచిగా వృద్ధి చెందాలని చెప్పి అర్థం కోరుకున్నామండి. చీరాల పట్టణం పాపరాజు తోటలో కొలువు తీరిన శ్రీ రాధాకృష్ణ మందిరంలో లక్షమాలల పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి అనంతరం 108 రకాల ప్రసాద నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా విశేష అలంకరణలో రాధాకృష్ణ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఇచ్చేసిన భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు నల్లూరి బ్రహ్మం, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. చీరాల పట్టణం పాపరాజు తోటలో కొలువు తీరిన శ్రీ రాధాకృష్ణ మందిరంలో లక్షమాలల పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి అనంతరం 108 రకాల ప్రసాద నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా విశేష అలంకరణలో రాధాకృష్ణ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఇచ్చేసిన భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రతినిధులు నల్లూరి బ్రహ్మం, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాధాకృష్ణ మందిరంలో 33వ వార్షికోత్సవ సందర్భంగా శయన ఏకాదశి, అట్లాగే ఈ కామిని మోహిని ఏకాదశి అని అంటారు. ఈ రోజున యాజమాన్యం వారు సువాసిత భక్తమణుల చేత 1,00,000 మల్లెపూల కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అందరూ కూడా వచ్చి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని కుటుంబాలన్నీ కూడా బాగుండాలని, ధనధాన్యాలు కలగాలని, అట్లాగే పిల్లలు చెప్పిన మాట వినాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, నిన్నటిదాకా కాసినటువంటి ఎండలన్నీ కూడా తగ్గి తాప ఉపశమనం కలగాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. వేంచేసి ఉన్న శ్రీ రాధాకృష్ణ మందిరం 33వ వార్షికోత్సవం సందర్భంగా మరి 1,00,000 మల్లెపూల అర్చన కార్యక్రమం మహిళలతో చేపట్టడమైనది. ఈ యొక్క కార్యక్రమానికి మరి చీరాలలో ఉన్న మహిళా తల్లులందరూ కూడా విచ్చేసి చక్కగా 1,00,000 మల్లెపూల అర్చనలో రాధాకృష్ణ మందిరం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అట్లానే రాధాకృష్ణ మందిరంలో ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క పుట్టినరోజు, పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ కేవలం అతి తక్కువ ధరలో మరి అన్నదానం అనేది చేస్తాం. అది కూడా మీ చేతుల మీద ఉన్న చేయించాలని మా ఒక సంకల్పం. కాబట్టి మీ యొక్క పెళ్లి రోజు, పుట్టినరోజు ఎవరైనా ఉంటే ఇక్కడికి విచ్చేసి ఓం భగవద్దే వాసుదేవాయ నమః. ఈరోజు శ్రీ రాధాకృష్ణ మందిరం 33వ వార్షికోత్సవ సందర్భంగా 1,00,000 మల్లెల పూజ ఏర్పాటు చేయడం ఉంది. అందరూ కూడా మహిళా మండలం అందరూ కూడా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు ఈ వార్షికోత్సవం సందర్భంగా ఎండాకాలం కూడా పోయి చల్లబడింది. భగవంతుడి కృప వల్ల కూడా అంతా కూడా ఉదయం నుంచి కూడా చల్లగా ఉంది. కాబట్టి ఈ యక్షమాల పూలమాలందరూ కూడా ధన్యవాదాలు. మా రాధాకృష్ణ మందిరంలో నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. రోజు 30 మంది వేదలకు గత 12 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో తిరుమలలో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం 20 నుంచి 24 గంటలు అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 78,686 మంది భక్తులు దర్శించుకోగా 37,888 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.54 కోట్లు వచ్చిందన్నారు. చీరాల మండల పరిధిలోని జాండ్రపేట BV&BN హై స్కూల్ ప్రాంగణంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 40 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణ తరగతులు నేటితో ముగిశాయి. వేసవి సెలవుల్లో చిన్నారులు సెల్ ఫోన్స్, టీవీ వంటి కల్చర్ కు దూరం చేయడంతో పాటుగా విద్యార్థులు మానసిక, శారీరక దృఢత్వాన్ని కల్పించడమే లక్ష్యంగా వేసవి శిక్షణ తరగతులు నిర్వహించినట్లు జాండ్రపేట BV&BN హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. చీరాల మండల పరిధిలోని జాండ్రపేట BV&BN హై స్కూల్ ప్రాంగణంలో హై స్కూల్ యాజమాన్యం సహకారంతో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 40 రోజులుగా విద్యార్థులకు కర్రసాము, కరాటే, బాక్సింగ్ తో పాటుగా అనేక యుద్ధ విద్యలు నేర్పించారు. కాగా ఆదివారం ముగింపు సందర్భంగా హై స్కూల్ ప్రాంగణంలో సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతుల్ని అందజేయడంతో పాటుగా శిక్షణకు సహకరించిన పాఠశాల యాజమాన్యాన్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ చదువుతో పాటు ఇటువంటి క్రీడలు ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా ఉపయోగపడతాయన్నారు. 24వ సంవత్సరము 5వ నెల 24వ తారీఖు నుండి వేసవి కాలపు శిక్షణ కార్యక్రమం ఉచితంగా ప్రారంభించబడింది. మన పిల్లలందరికీ కూడా మేమేమైతే శిక్షణ ఇచ్చామో కరసాము, కరాటీ, బాక్సింగ్ అవి ఉచితంగా మేము శిక్షణ కార్యక్రమం ప్రారంభించాము. పిల్లలకి ఎంతో ఆరోగ్యకరంగాను, పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కొరకు, అలాగే ప్రతి పిల్లలు కూడా ఉదయాన్నే సెల్ ఫోన్ ద్వారా ఎడిట్ అయిపోతున్నారని చెప్పి ఈ ముఖ్య ఉద్దేశంతో పిల్లలకి క్యాంప్ అనేది ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి ఈ కరసాం అయితేమి, కరాటీ ఏమైతే, బాక్సింగ్ అయితే BV&BN హై స్కూల్లోనే ప్రారంభించి ఈ రోజు వరకు 40 దినాలు పిల్లల యొక్క కార్యక్రమం ముగించబడింది. ఈ కార్యక్రమం పిల్లలు ఇచ్చిన ప్రోగ్రామ్స్ కూడా మీరందరూ కూడా చూసి తిలకించినారు. ఈ కార్యక్రమాన్ని జయవిధంగా చేయడానికి కారకులు మా స్టూడెంట్స్, మా యొక్క పిల్లలు, మా కమిటీ వాకర్స్ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. తల్లిదండ్రులకు ముఖ్యంగా పిల్లల మీద ప్రేమను చూపించండి, గారాబాన్ని పెంచొద్దు. అంటే ప్రేమకి గారాబానికి తేడా ఏమిటి? వారికి ఏమిస్తే ముందు భవిష్యత్తులో బాగా ముందుకెళ్తారు, వాటిని వాళ్ళకి దగ్గరగా ఉంచండి. గారాబం అంటే వాళ్ళు ఏమి కోరితే, ఇప్పుడు పిల్లలు కడుపులోనే నేర్చుకొని తల్లిదండ్రులను మ్యానిపులేట్ చేయడం వస్తుంది.
వాళ్ళు అనుకున్నది సాధించడానికి ఏదైనా తీవ్రమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నారు. అది గారాబం. దాన్ని తగ్గించేసి ప్రేమతో వారికి మనం ఏమేమి అందిస్తే వాళ్ళు భవిష్యత్తులో బాగా ముందుకు వెళ్తారు వాటిని అందించండి. అలానే పిల్లలు మీరు ముఖ్యంగా మీరు ఇక్కడ కూర్చొని మీకు సమయానికి అన్నీ అమర్చి పెడుతున్నారంటే వస్త్రాలు, ఆహారం అన్నీ సమస్తం పొద్దున్నుంచి సాయంత్రం దాకా మనకేం పని లేదుగా. తినే వస్త్రాలు, అన్నాలు అన్నీ కూడా వాళ్ళు ఎంతో కష్టించి శ్రమించి చాకిరీ చేసి మీకు అందిస్తున్నారు. దానికి మీరు ఏం చేస్తారు? ఫలితంగా బాగా చదువుకోవాలి. చదువుంటే ఎటువంటి స్థాయికైనా మనం వెళ్ళొచ్చు. వచ్చినప్పుడు పిల్లలు ఎక్కువయ్యారు, చాలా మంది స్ట్రెంత్ ఎక్కువయ్యారు. ఎక్కువైనప్పుడు కూడా నేను అనుకున్నాను చాలా మంది పిల్లలు వస్తున్నారు. నేను అనుకుంది ఏంటంటే మా అమ్మాయి రాగలిగిద్దా లేదా, మార్నింగ్ లేవగలిగిద్దా, తను చేయగలిగిద్దా లేదా అని నేను చాలా అనుకున్నా. లేదు 5:30 కల్లా నేను వెళ్ళిపోవాలమ్మా, నేను వెళ్ళాలి ఖచ్చితంగా, మాస్టర్ గారు ఊరుకోరమ్మా నేను వెళ్తాను అని ఎప్పుడైతే మా అమ్మాయి నాకు ఆ మాట చెప్పిందో నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా హ్యాపీనెస్గా ఫీల్ అయ్యాను కూడా. ఎందుకంటే పిల్లల్లో వ్యాయామం అనేది కంపల్సరీ ఖచ్చితంగా ఉండాలండి. మెయిన్ అనేది వాళ్ళకి అది చెప్తే మార్నింగ్ 5:30కి లేవటము, బ్రష్ చేసుకోవడము, వాష్రూమ్కి వెళ్ళటము అవన్నీ వాళ్ళకి పిల్లలకి వాళ్ళు లేవాలి. పొద్దున్నే లేస్తేనే వాళ్ళకి అలవాట్లు అవుతాయి. మేము స్కూల్స్లో కూడా మామూలుగా మేము చెప్తా ఉంటాం పిల్లలకి ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎట్లా ఉండాలి అనేది ఆడపిల్లలకి మగపిల్లలకి చెప్తా ఉంటాం. కాబట్టి ఈ స్కూల్లో మాత్రం ఈ ఇయరే కాదు ప్రతి ఇయర్ కూడా ఎండాకాలం సెలవులు వచ్చేసరికి ఈ టీం మామూలుగా నేర్పించిన టీమ్స్ అందరికి కూడా పిల్లలకి చాలా చక్కగా నేర్పించారు, బాగా ఇన్స్పిరేషన్ అయ్యారు. పిల్లలు కూడా తినటం కూడా మెయిన్ తినటం, ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి తినటం మానేశారు. ఏది అమ్మ దగ్గర కూర్చొని ఇంకా గిన్నె దగ్గర పెట్టుకొని పెట్టడము అలవాటు అవటం. ఇది వాళ్ళంతటా వాళ్ళు ఆకలి అవుతుంది అమ్మ అని తీసుకొని తినాలి, ఆకలి అవుతుంది అని ఆ స్టేజ్కి పిల్లల్ని తీసుకొచ్చారు. ఈరోజు యాక్చువల్ అయితే మార్నింగ్ ఒక్క దోశ తినేది పిల్లలు, ఇడ్లీ కూడా తినరు, ఒక రాగి జావ తాగరు, ఏమి తినరు వాళ్ళు. మనం చెప్పేది ఏది కూడా వినరు. వాళ్ళు బయట ఎక్కువ పురుషుకి అలవాటు పడిపోయారు, ప్యాకెట్లకి వీటికి అలవాటు పడిపోయారు. స్కూల్లో కూడా మేము చెప్తా ఉంటాం పిల్లలు అవి కొనుక్కున్నప్పుడు నేనైతే ఖచ్చితంగా చెప్తాను, పిల్లలకి ప్యాకెట్లు అలవాటు చేసుకోకూడదు, మీరు దయచేసి అవి తినకూడదు, వాటి వల్ల ఇబ్బందులు వస్తాయని కూడా మెయిన్ చెప్తా ఉంటాను నేను. కాబట్టి పిల్లలు కూడా దీనికి మ్యాక్సిమం అయ్యిందంటే ఎక్కువ తినటానికి కూడా బాగా తింటున్నారు. ఇంటికి వచ్చి అమ్మ ఆకలి అవుతుందని అంటున్నారు. దానికి మంచి చాలా సంతోషంగా ఉంది. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. నైరుతి రుతుపవనాలు ఏపీలో చురుగ్గా విస్తరిస్తున్నాయి. మరింత ముందు కదిలేందుకు అనుకూల అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొంత భాగానికి రుతుపవనాలు విస్తరించాయి. 2-3 రోజుల్లో ఏపీతో పాటు తెలంగాణలో కూడా పూర్తిగా విస్తరించనున్నాయి. ఇక కోస్తాకు ఆనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో 5 రోజుల వరకు ఏపీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల కేజీఎం హైస్కూల్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 3000 మందికి మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాదచారులకు, వాహన చోదకులకు దాహార్తిని తీర్చే క్రమంలో చలివేంద్రాన్ని నెలకొల్పామని పలువురు చీరాల వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల కేజీఎం హైస్కూల్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 3000 మందికి మజ్జిగ పంపిణీ చేశారు. అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా గత 16 నెలల నుండి హైస్కూల్ గ్రౌండ్ నందు పురపాలక సంఘం సహకారంతో టాయిలెట్స్ దత్తత తీసుకుని వాటి నిర్వహణ బాధ్యతల్ని చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, గురుప్రసాద్, వీరాంజనేయులు, బద్రీనాథ్, రమేష్ బాబు, దరియా, సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ రోజు మజ్జిగ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ రోజు దాతలుగా మన గుర్రం బద్రీనాథ్ గారు, గుంటూరు రామ్మోహన్ రావు గారు మజ్జిగ ఇస్తున్నారు. వారికి వాకర్స్ అసోసియేషన్ తరఫున, చీరాల ప్రజానీకం తరఫున
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుడు వారికి మంచి మనసు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. రుతుపవనాల ప్రభావంతో ద్వీపదేశం శ్రీలంకను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలకు వరదలు సంభవించాయి. ఈ వర్షాలకు సుమారు 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. శ్రీలంకలో సుమారు 300 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ వర్షాల కారణంగా సుమారు 15 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. రాజధాని కొలంబోతో సహా మొత్తం 7 జిల్లాలో ఈ మరణాలు నమోదైనట్లు చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఆధిక్యత సంపాదించింది. గత 2 దఫాలుగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన పెమా ఖండు ఈసారి కూడా అరుణాచల్ ప్రదేశ్ లో కాషా జెండం రెపరెపలాడబోతుంది. అయితే 3వ సీఎం కాబోతున్న పెమా ఖండు ఎవరో తెలుసా? పెమా ఖండు భారతదేశపు అత్యంత పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి. 37 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఖండు కంటే ముందు అతి పిన్న వయసులో సీఎం అయిన ఏకైక సీఎం అఖిలేష్ యాదవ్. అఖిలేష్ యాదవ్ తొలిసారి యూపీ సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు ఆయన వయసు 38 ఏళ్లు. అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు పెద్ద కుమారుడు పెమా ఢిల్లీలోని హిందూ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వాహనదారులకు అలర్ట్. టోల్ ఛార్జీలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు సగటున 5% పెరిగాయి. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే పెరిగిన టోల్ రేట్లు మార్చి 31/2025 వరకు అమల్లో ఉంటాయి. కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి టోల్ ఛార్జీ ₹5 పెరగగా బస్సులు, ట్రక్కులు ఒకవైపు ప్రయాణానికి ₹25, రెండు వైపులా ప్రయాణానికి ₹35 పెరిగాయి. భారీ సరుకు రవాణా వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి ₹35, రెండు వైపులా కలిసి ₹50 వరకు టోల్ ఛార్జీలు పెంచారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని వాహనాలకు 25% రాయితీ లభిస్తుంది. స్థానికుల నెలవారీ పాస్ పైన ₹10 పెంచడంతో నెలవారీ పాస్ రేటు 330 నుంచి 340కి పెరిగింది. వాహనదారులకు ధరలపై ఆందోళన లేకుండా టోల్ ప్లాజాల వద్ద బోర్డులను ఏర్పాటు చేసినట్లు నిర్వహణ సంస్థ తెలిపింది. మహీంద్రా కంపెనీ కార్లకు మన దేశంలో మంచి పేరుంది. ఎస్యూవీ, ఎక్స్యూవీ డిజైన్ లో ఉండే ఈ కార్ల బిల్డ్ క్వాలిటీ, స్పేషియస్ ఇంటీరియర్ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తుంది. కాగా కొంతకాలం క్రితం భారతీయ మార్కెట్లోకి విడుదలైన థార్ మరింత ప్రజాదరణ పొందుతుంది. ముఖ్యంగా అనుకూల ప్రదేశాల్లో అంటే రహదారులు సరిగ్గా ప్రాంతాల్లో కూడా ఈ కారు బాగా ప్రయాణించగలుగుతుందని కస్టమర్ రివ్యూలు చెప్తున్నాయి. దీంతో ఇది అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్ స్టైల్ ఎస్యూవీలో ఒకటిగా నిలుస్తోంది. ముఖ్యంగా అత్యంత కఠినమైన ప్రదేశాల్లో ప్రయాణించేవారు ఇష్టపడే వాహనాల్లో ఇది ఫస్ట్ ఆప్షన్ గా మారింది. T20 వరల్డ్ కప్ లో ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో నమీబియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన ఆ మ్యాచ్ లో నమీబియా తన స్టన్నింగ్ షోతో T20 వరల్డ్ కప్ అట్రాక్షన్ తీసుకొచ్చింది. సూపర్ ఓవర్ లో నమీబియా తొలుత 21 రన్స్ చేయగా ఒమన్ కేవలం 10 రన్స్ మాత్రమే చేసి ఓటమి పాలైంది. గ్రూప్ బి లో భాగంగా బ్రిడ్జ్ టౌన్ లో జరిగిన మ్యాచ్ లో తొలుత ఒమన్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు 19.4 ఓవర్లలో 109 పరుగులకే ఆల్అౌట్ అయింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 109 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ డ్రా అయింది. ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్ లో నమీబియా విజయాన్ని సొంతం చేసుకుంది. నమీబియా తరపున ఫాస్ట్ బౌలర్ రూబెన్ ట్రంపెల్మన్ తొలి 2 బంతులకే 2 వికెట్లు తీసి T20 చరిత్రలో కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. దక్షిణాఫ్రికా సంతతికి చెందిన ట్రంపెల్మన్ వరుస బంతుల్లో కసేప్ ప్రజాపతి, అకిబ్ ఇలియాస్ వికెట్లను తీశాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత కల్పించాలి. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు ఖాజన్ సింగ్, జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ భాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. చీరాల వీరాంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా హనుమాన్ శాంతి కళ్యాణం. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగే విధంగా చర్యలు. కౌంటింగ్ కేంద్రాల వద్ద చెకింగ్ పాయింట్లలో, పార్కింగ్ ప్రదేశాల్లో విధులు నిర్వహించనున్న పోలీసు అధికారులతో సమావేశమైన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. భద్రతా ఏర్పాట్లపై దిశానిర్దేశం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.